Hi viewers, welcome to my channel. So in this class I will explain about the 7th class maths second chapter fractions, decimals and rational numbers exercise 3. Okay, first two problems already explained in the before video. If you want that I will give link in the description box. See there. So ఆ వీడియోలో నేను థర్డ్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పానండి, బట్ వీడియో స్టోరేజ్ స్పేస్ సరిపోక వీడియో ఎండ్ అయిపోయింది. సో ఈ ఎక్సర్సైజ్లో నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ టోటలీ 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో విచ్ వన్ ఈజ్ ద గ్రేటర్? సో ఇన్ దిస్ 2/5 ఆఫ్ 4/7 ఆర్ 3/4 ఆఫ్ 1/2. సో ఈ రెండిట్లో నుంచి మనకి ఏది గ్రేటర్ అని అడుగుతున్నారు. ఆఫ్ అంటే ఏమి, ఇంటూ అని, మల్టిప్లికేషన్. ఓకే, సో ఫస్ట్ యూ షుడ్ రైట్ ది గివెన్. నెక్స్ట్ ఆఫ్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆఫ్ యూ షుడ్ రైట్ ది ఇంటూ. ఓకే, 2/5 ఇంటూ 4/7 ఆర్ 3/4 ఇంటూ 1/2. అంటే ఈ రెండిట్లో ఏది గ్రేటర్, ఇది గ్రేటరా లేకపోతే ఇది గ్రేటరా మనం చెప్పాలి. ఓకేనా? నా ఇక్కడ మనం 2 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తున్నాం అంటే ఎలా చేయాలా? ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ది ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్. న్యూమరేటర్ మల్టిప్లై చేస్తామండి, డినామినేటర్. ఓకేనా? 2 4s are 8. సో హియర్ సి డైరెక్ట్లీ 2 4s are 8 and 7 5s are 35. Okay, so 8/35 here I wrote now. Next one here 3/4 into 1/2. So 3 1s are 3, 4 2s are 8. And here ఇక్కడ చూడండి 8/35 or 3/8 అనేది మనం కంపారిజన్ ఎలా చేస్తాం? కంపారిజన్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. సో మనం సేమ్ డినామినేటర్లో కన్వర్ట్ చేస్తేనే కంపారిజన్ ఈజీ అవుతుంది. ఓకే, సేమ్ డినామినేటర్లో కన్వర్ట్ చేయాలంటే ఆపోజిట్ డినామినేటర్స్ తీసుకొని మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా? సో యూ కెన్ డూ ఎల్సిఎం ఆల్సో. ఇక్కడ నేను ఆపోజిట్ డినామినేటర్ తీసుకొని మల్టిప్లై చేస్తున్నాను. సో 8/35కి ఆపోజిట్ డినామినేటర్ 8 కదా. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 8తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్కి 3/8కి ఆపోజిట్ డినామినేటర్ 35 కదా. సో 35/35 మల్టిప్లై చేయాలి. సో 8 8s are 64 and 35 8s are 280 or 35 3s are 105 divided by 8 35s are 280. ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ డినామినేటర్ వచ్చినాయి. ఇప్పుడు సేమ్ డినామినేటర్ వచ్చినప్పుడు న్యూమరేటర్ని ఈజీగా కంపేర్ చేస్తాం. సో 64 గ్రేటరా ఆర్ 105 గ్రేటరా? 105 is the greater. Yes sir. So 105/280 is greater than 64/280. సో 105 అనేది ఏది? 3/4 of 1/2 ఇది కదండి టోటల్ ఇది. సో 3/4 of 1/2 ఈజ్ గ్రేటర్ అంటాం. ఈ రెండిట్లో ఏది గ్రేటర్ అయింది? ఇప్పుడు ఇది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇన్ దిస్ సెకండ్ వన్ 1/2 ఆఫ్ 4/7 ఆర్ 2/3 ఆఫ్ 3/7. సో ఇయర్ ఆఫ్ ఉంటే ఇంటూ అని, సో ఇంటూ రాస్తాం కదా. నెక్స్ట్ మల్టిప్లై చేస్తాం. 1 4s are 4 2 7s are 14 ఆర్ 2 3s are. సో ఇక్కడ నేను 2 3s are 6 రాయలేదండి, ఇక్కడ 3 క్యాన్సిల్ చేసిన. ఇక్కడ 3 న్యూమరేటర్ డినామినేటర్ 3 క్యాన్సిల్ చేసేసిన, రిమైనింగ్ రాశానండి 2/7 అని. ఓకే, సో ఇక్కడ మనకి 4/14 ఆర్ 2/7 ఉంది. ఇక్కడ మనకి సేమ్ డినామినేటర్లో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? 7 టేబుల్లో 14 ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ఫ్రాక్షన్ ఒకటి 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మీరు ఆపోజిట్ డినామినేటర్ మల్టిప్లై చేసినా ఆన్సర్ కరెక్టే వస్తుందండి. లేదు అంటే ఇప్పుడు డినామినేటర్స్లో ఏదైనా ఒక డినామినేటర్ ఆ టేబుల్లో ఇంకొక డినామినేటర్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 7 టేబుల్లో 14 ఉంది కాబట్టి టోటల్ ఈ ఫ్రాక్షన్ 2/2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 4/14 ఆర్ 2 2s are 4 7 2s are 14. సో బోత్ ఆర్ ఈక్వల్. 4/14 అండ్ 4/14. సో ఇక్కడ కూడా ఇవి కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. Rehna works 2.5 hours each day on her embroidery. She completed the work in 7 days. How many hours did she take to complete her work? అంటే రెహనా అనే అమ్మాయి ఎంబ్రాయిడరీ మీద ఒకరోజు ఎన్ని గంటలు వర్క్ చేస్తుంది? 2.5 hours. ఓకేనా? 2.5 hours అంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇలాగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ అవర్స్ రెహనా వర్క్డ్ ఆన్ ఈచ్ డే. సో 2 2s are 4 4 + 1 5 5/2 hours. టోటల్గా ఎన్ని డేస్ వర్క్ చేస్తుందా అమ్మ, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ డేస్ రెహనా వర్క్డ్ ఆన్ ఎంబ్రాయిడరీ 7 daysలో వర్క్ చేస్తుంది. ఓకే, సో టోటల్ టైం ఎంత తీసుకుంటుంది అంటే 1 day 5/2 hours చేస్తే టోటల్గా 7 daysలో ఫినిష్ చేసింది కదా. అంటే టోటల్ టైం ఎంత, ఎన్ని అవర్స్లో ఫినిష్ చేసింది అని. సో 5/2 into 7 మల్టిప్లై చేస్తాం. సో 5 7s are 35 divided by 2. మళ్ళీ అలాగే 35/2 అంటే మనకు అవర్స్ ఎలానో చెప్పగలుగుతామా అండి ఈజీగా? లేదు, మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అంటే 2తో డివైడ్ చేస్తే
మనకి 17 1/2 hours వస్తుంది. ఓకేనా. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఏ ట్రక్ రన్స్ 8 kilometers యూజింగ్ 1 liter ఆఫ్ పెట్రోల్. అంటే ఒక ట్రక్ 1 liter ఆఫ్ పెట్రోల్ యూజ్ చేసుకొని ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది? 8 kilometers. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ యూజింగ్ 10 2/3 liters ఆఫ్ పెట్రోల్. అంటే 10 2/3 liters పెట్రోల్ యూజ్ చేసుకుంటూ ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని. ఓకే, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తాం. ఓకేనా. See here, distance covered with 1 liter of petrol is equals to 8 kilometers. Distance covered for 10 2/3. So 10 2/3 అంటే ఇలా చేస్తాం. 10 3 is 30, 30 plus 2 is 32/3. సో 1 లీటర్ తో 8 kilometers అయితే 32/3 తో ఎన్ని కిలోమీటర్స్? ఇంటూ 8 మనం మల్టిప్లై చేయాలా. ఓకేనా. So 32 into 8 is 256 divided by 3. Again we should convert into a mixed fraction like this. 85 1/3 kilometers. Mixed fraction ఎలా అంటే మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా చూడండి. Okay, see here 3 8s are 24. So 1 here difference and 6 we should take down. So 3 5s are 15. So 1 is the remainder. So like this we should write quotient 85 and remainder by divisor. 85 1/3. This is the mixed fraction. Okay. సో 85 kilometers 1/3 ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని. నెక్స్ట్ 6th ప్రాబ్లం. సో రాజా వాక్స్ 1/2 meters in 1 second. హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ 15 minutes. సో రాజా 1 second లో ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేశాడు అంటే నడిచినాడు? 1/2 అంటే 2 1s are 2 3 3/2 meters నడిచాడండి. ఓకేనా. సో 3/2 meters అంటే 1 point something వస్తుంది. హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ 15 minutes. 15 minutes లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ ఇక్కడేమో సెకండ్స్ లో ఇచ్చినారు, బట్ అడుగుతున్నది మాత్రం మినిట్స్ లో ఇస్తున్నారు. ఓకే. సో హియర్ సి 3/2 meters, this one all statements. Next distance covered by Raja in 15 minutes. మినిట్స్ అంటే మనం ఇక్కడ 1 minute లో ఎన్ని సెకండ్స్ ఉంటాయండి? 60 seconds కదా. సో 15 into 60 అంటే మనం సెకండ్ లో కన్వర్ట్ చేస్తున్నాం మినిట్స్ ని. మనకి ఇచ్చిన సెకండ్ లోనే కదా. సో ఈ మినిట్స్ ని కూడా సెకండ్ లో కన్వర్ట్ చేస్తాం. 15 into 60 into 3/2. సో హియర్ 2 1s are 2 30s. సో 15 into 30 into 3. సో 15 into 33 is 90. Again 15 into 90 is equals to 1350 meters. అంటే టోటల్గా 15 minutes లో ఎంత డిస్టెన్స్ వాక్ చేసినాడు? 1315 meters నడిచినాడు అనమాట. ఓకే. సో అలాగే 7th ప్రాబ్లం కూడా స్మాల్గానే ఉంది కదా, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలోనే. ప్రొవైడ్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ. సో 2/3 into 1 empty box gave that is equals to 20/21. సో 2/3కి మనం ఏదో అంత మల్టిప్లై చేస్తే 20/21 వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ చెక్ చేసుకుందాం ఫస్ట్. 20 into which number we should multiply to get this 20? 10. So 2 10s are 20 and in the denominator 3 7s are 21. So 10/7 is the answer. That's it. And here also see 5/7 into dash by 5 is there and here 3 is there. సో ఇక్కడ మనకి 3 ఉంది కదా అండి, అంటే ఇక్కడ ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలా? ఓకే, ఇక్కడ మనం 3నే రాసుకోవచ్చు అండి. ఓకేనా. ఎలా అంటే ఇక్కడ మనకి డినామినేటర్ న్యూమరేటర్ 5 క్యాన్సిల్ చేసినామంటే ఈ 3 వస్తుంది. అండ్ హియర్ ఇన్ ద డినామినేటర్ 7 విల్ కమ్. ఓకే, అర్థమైందా అండి? ఇక్కడ మనకి 3 ఎలా వస్తుంది అంటే ఇక్కడ 5 ఉంది. మనం దేంతో మల్టిప్లై చేసినా ఇక్కడ 3 రాదు 5ని. అంటే 5 ఇక్కడ మనం క్యాన్సిలేషన్స్ చేస్తే ఇక్కడ 1 ఉంటుంది. 1కి మనం ఏ నెంబర్ అయినా మల్టిప్లై చేయొచ్చు. 3 రావాలంటే 3తోనే మల్టిప్లై చేయాలి. సో 5 క్యాన్సిల్ అయిందంటే ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది? 3నే ఉంటుంది. అండ్ ఇన్ ద డినామినేటర్ 7 is there. సో 7 we should write here. ఓకే. సో టోటల్ ఎక్సర్సైజ్ ఫినిష్ అయింది. 3rd ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో టోటల్గా ఈ ఎక్సర్సైజ్లో 3 to 7 ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి.